చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. ధూళి ఇలాంటిది పట్టేస్తుంది అనమాట, అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు మై బ్లాగ్. చూడండి గైస్, నేనైతే మొత్తానికి అయితే రెడీ అయ్యాను నీట్గా మార్నింగ్ వేసి. ఇప్పుడు బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు అక్కడ చూపించాలనుకుంటున్నాను, అది చూపిస్తాను. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, అది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో గైస్, చూసారు కదా, నేనైతే వైర్లెస్ మైక్ అనేది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. దీని గురించి చెప్తాను అండి. ఇది 350కి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది ఓపెన్ చేస్తే ఇది మొత్తము అసలు ఏం బాగోలేదు అన్నమాట. ఇది మొత్తము ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి వేస్ట్. ఇంకా దీనికన్నా మంచి ప్రైస్ ఎక్కువైనా అవే కొనుక్కోండి. ఇవేంటంటే నేను మైక్ పెట్టి ఆర్డర్ చూశాను, అస్సలు పనిచేయలేదు. ఇలా పెట్టగానే అది మైక్ది చిన్న క్లిప్ అనేది వచ్చేసింది డైరెక్ట్గా. అందుకని ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇవ్వకండి. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా క్వాలిటీగా ఆర్డర్ ఇవ్వండి. సో గైస్, చూసారు కదా, మొత్తానికి అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో గైస్, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, దీనికి ఇదిగోటి ఈ షర్ట్ అనేది ఇచ్చాడు. దీనికి చూడండి, ఇది ఐఫోన్కి పెట్టడానికి, ఇది మొబైల్కి పెట్టడానికి. ఇది పెట్టిన వెంటనే ఇలాంటిది లోన్ ఉన్నది చూడండి, అలాగే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు దీనిలో. ఇలాంటివన్నీ ఏంటంటే ఇవి ఫేక్ ప్రోడక్ట్స్ అనమాట. చూడండి, వచ్చేసింది. ఇవి డూప్లికేట్స్. అందుకంటే మీకు చెప్తున్నా ముందుగా, ఎవరైనా ఆర్డర్ పెడితే దయచేసి పెట్టకండి, ఇంకా క్వాలిటీవి కొనుక్కోండి. ఇదిగో ఇది ఇచ్చాడండి, వైర్ ఇచ్చాడు దీని గురించి. ఇంకా మైక్ ఏంటంటే మైకు మంచి క్వాలిటీ మీద వాయిస్ అనేది వస్తా అనుకుంటుంది. అసలు వాయిస్ మనకు క్లారిటీ లేదు, బ్రే వచ్చేస్తుంది అసలు. ఇదిగో ఇది ఒకటి ఇచ్చాడు. ఒకవేళ మీకు ఎవరైనా కొనాలనుకుంటే క్వాలిటీవి, మీకు ఏవైనా అంటే బ్రాండ్స్ అనేది తెలియకపోతే నేను మీకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. మీకు పేరు వచ్చేసి మ్యాక్, చాలా వేస్ట్ ప్రోడక్ట్. సో గైస్, స్టిక్ ఉంది కదా, స్టిక్ కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది 200 పడింది, ఆఫర్ పైన 50 రూపీస్ తగ్గింది. ఇలాంటివి బాగున్నాయి అంటే స్టిక్. ఇంకా మీరు ఇలాంటి డబ్బులు అంటే ఎక్కువగా ఉంటే మంచిగా ఉన్నాయి స్టిక్స్ అనేవి. చూడండి, ప్రస్తుతానికి నా దగ్గర అయితే మైక్ ఇదన్నీ వాడదు, ఓన్లీ మొబైల్ ద్వారా నేను వాయిస్ అనేది చెప్తుంటాను. ఇది ఇలా పెట్టుకుంటే ఇలాగా అంటేస్తుంది. ఇలాగ మన వాయిస్ అనేది క్లారిటీగా రావాలి, కానీ క్లారిటీగా రావట్లేదు. దీనికి దూది కూడా ఇస్తారనమాట, ఒక పత్తి లాంటిది. అలాంటివి పెడితే మన వాయిస్ అనేది క్లారిటీగా వినబడుతుంది. దీనికి ఇవ్వలేదు ఏమి అసలు. ఇప్పుడు 350 వేస్టే కదా. సో గాయ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే గ్రీన్ టీ అన్నమాట. నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే గ్రీన్ టీ అనేది తాగుతాను. ఎందుకంటే గ్రీన్ టీ తాగితే మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. గ్రీన్ టీ మీరు మార్నింగ్ తాగితే మనము డైలీ తాగడం వల్ల మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇంకొకటి, ఇది న్యాచురల్గా తయారయ్యేది అనమాట. దీనిలో ఏమాత్రం కెమికల్స్ ఏమీ ఉండవు. గ్రీన్ టీ బెల్లీ ఫ్యాట్ అనేది మనది పూర్తిగా తగ్గించేస్తుంది, ఇది మాత్రం పక్కా.
సో గైస్ గ్రీన్ టీ అయితే చెప్పడం అయితే అయింది. ఇప్పుడు చూడండి, ఇదైతే బ్రూ అన్నమాట. మీరు మార్నింగ్ లేచిన వెంటనే బ్రూ అనేది వేడి వాటర్లో కలిపేసి తాగితే మీరు డైలీ యాక్టివ్గా ఉంటారనమాట. మార్నింగ్ ఇది తాగితే అస్సలు వీక్ అనిపించింది. సో గైస్ ఇంకోటి చెప్తాను చూడండి, అదేంటంటే ఇది తప్పనిసరిగా వేయాల్సింది. మన ఐ డ్రాప్స్ అనేవి మనం 1 monthకి ఒకసారి మన కంట్లోనే వేస్తుండాలి. కంట్లో వేయకపోతే మొత్తం అంటే ధూళి ఇలాంటిది పట్టేస్తుంది అనమాట. అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఐస్. అందు గురించి నేను చెప్తున్నాను చూడండి. అయితే నేనైతే వేసుకొని మీకు చూపిస్తాను చూడండి. చూసారు గైస్, కంట్లో అయితే వేసాను. ఇప్పుడు ఏంటంటే క్లీన్ అయితే చూడ వాటర్ వచ్చింది, అలా వాటర్ అనేది వస్తుంది అనమాట వేసిన వెంటనే. అప్పుడు మనవి ఐస్ అనేది క్లియర్గా అయితే ఈ కంట్లో కూడా వేసాను. ఇప్పుడు నీరు అనేవి ఎలా వస్తున్నాయో చూడండి. కళ్ళు అనేది రెడ్గా ఎందుకంటే అంటే చాలా రోజులు నేను చేయలేదు కాబట్టి, నేను ధూళి గట్రా అంతా వచ్చేస్తాయి బయటికి. ఓకే గాయస్, ఈ రోజుకైతే వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.